హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే కనుక మనము ఈ బ్లౌజ్ అనేది కుట్టేద్దాం. అది కూడా ఒక మంచి హ్యాండ్స్తో. ఈ హ్యాండ్స్ డిజైన్ అయితే కనుక చాలా బాగుంటాయండి. ఈ వీ షేప్లో వస్తుంది. ఎలాంటి వాళ్ళకైనా చాలా బాగుంటాయి, కానీ కొంచెం బొద్దుగా లావుగా ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగుంటాయండి. ఇంకా ఈ బ్లౌజ్ అయితే కనుక కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి వెళ్ళండి. ఇంకా దానికోసం అయితే ముందుగానే నేను హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నానండి. హ్యాండ్స్ అనేది కట్ చేసుకొని ఇంకా హ్యాండ్స్కి అనేది ఏమన్నా క్లాత్ తక్కువ అయితే కనుక నేను జాయింట్ కూడా వేసేసుకున్నానండి. ఈ జాయింట్లు వేసేది కూడా కొన్ని వీడియోస్లలో అయితే కనుక నేనైతే మీకు అయితే చూపించేశాను. ఇంకా ఇప్పుడు అయితే కనుక వాళ్ళు ఆల్తీ బ్లౌజ్ ఇచ్చింటారు కదండి. ఆల్తీ బ్లౌజ్ అనేది మనము ఆల్తీ అనేది చూసుకోవాలి. హ్యాండ్స్ అనేది ఎంత వరకు ఉన్నాయి అనేసి ఇలా అనేది అయితే కనుక చూసేసుకోవాలండి. చూడండి, వీళ్ళ హ్యాండ్స్ అయితే కనుక ఇక్కడి వరకు ఉన్నాయి. ఇంకా వీళ్ళ హ్యాండ్స్ కాదనేసి నేను 1.5 ఇంచులు లేదా 2 ఇంచుల దాకా అనేది ఎక్కువగా తీసేసుకున్నానండి. హ్యాండ్స్ అనేది 1.5 ఇంచు కానీ లేదా 2 ఇంచులు ఎక్కువగా ఉండాలంటే 2 ఇంచులు అండి. లేదు నార్మల్గా కొంచెం చిన్నగా వీ షేప్ వచ్చేటట్టు క్రాస్గా వచ్చేటట్టు ఉన్నదంటే కనుక 1.5 ఇంచి అలా పెట్టేసుకున్నారంటే కనుక సరిపోతుంది. ఇంకా చూడండి, నేను దాదాపు అయితే కనుక 2 ఇంచుల దాకా తీసుకున్నానండి. ఎందుకు అంటే కనుక మనము తీసుకున్న దానికన్నా ఇంకొంచెం పైకి క్రాస్గా తీసామంటే కనుక మనకు ఇంకా నీట్గా అనేది వస్తుంది. 2 అనేది మనం హ్యాండ్స్ అనేది పెట్టేసి కటింగ్ చేసేసుకోవాలండి. అప్పుడే మనకు నీట్గా అనేది వస్తుంది. ఇంకా వీడియోలో చూపిస్తున్నట్టుగా అనేది మనం షాక్ పీస్తో ఎలా గీసుకున్నామో అలాగనే అనేది కటింగ్ చేసేసుకోవాలండి. నేను చెప్పాను కదా, కొంచెం లోపలైతే నేను కటింగ్ చేశానండి. చూడ్డానికి అనేది మనకు బాగుంటుంది, వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా మనకైతే కనుక నేను హ్యాండ్స్ అనేది మొత్తం అనేది కటింగ్ అనేది చేశానండి. ఎలాగ అంటే మనం హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకుంటామో అలాగే చేసుకున్నాను. అందుకే హ్యాండ్స్ మీకు ఇలా కటింగ్ చేసుకోవాలని అయితే కనుక ఏం చూపించలేదండి. ఇంకా చూడండి, ఇలా అయితే కనుక వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత ఇంకా సేమ్ అనేది దీన్ని అనేది అసలైన క్లాత్ ఉంటుంది కదండి, అసలైన క్లాత్ మీద అనేది పెట్టేసుకోవాలి. ఈ అసలైన క్లాత్ మీద అనేది కూడా అసలైన క్లాత్ కూడా అనేది కూడా నేను ఎక్కువగా తీసుకుంటానండి. లైనింగ్ క్లాత్ కన్నా ఎక్కువగా తీసుకున్నామంటే కనుక మనకు ఎక్కువగా అయితే కనుక కటింగ్ చేసేసుకోవచ్చు, తక్కువ అయితే కనుక చాలా ఇబ్బంది పడిపోతాము అనేసి నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. అలాగనైతే ఎక్కువగా తీసుకున్నాను. ఇది అనేది డిజైన్ కరెక్ట్గా వచ్చేటట్టుగా అనేది చూసుకొని అనేది మనం పిన్నులు అనేది పెట్టేసుకోవాలండి. నీట్గా వచ్చేటట్టు అనేది చూసుకొని అనేది మనం పిన్నులు పెట్టేసామంటే మనకు ఎక్కడే కానీ జారకుండా ఉంటుంది. కుట్టేటప్పుడు అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇంకా పిన్నులు పెట్టేసుకున్న తర్వాత ఇంకా కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇంకా కుట్టు వేసుకునేటప్పుడు కూడా అనేది మనకు ఒక దిక్కెళ్ళి ఎక్కువగా తక్కువగా లేకుండా కుట్టు అనేది కూడా సమానంగా కుట్టు అనేది వేసుకున్నామంటే మనకు రావడం కూడా నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ అనేది మనకి ఇలాగా వచ్చిన దగ్గర అనేది మనకు వీ షేప్లో కట్ చేసాం కదండి, ఇక్కడ అనేది మనము తిప్పేసుకోవాలండి. నీట్గా అనేది వచ్చేటట్టుగా అనేది పాదం అనేది ఇలాగ తిప్పుకుంటూ అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా అనేది కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇంకా మనకు అనేది ఎగస్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, ఎగస్ట్రా క్లాత్ అనేది కూడా నీట్గా అనేది మనము కట్ చేసేసుకోవాలి. ఇంకా చూడండి, దీన్ని అనేది కట్ చేసుకునే ముందు అనేది ఇటువైపు అనేది తిప్పి అనేది చూసుకోవాలండి. ఎక్కడన్నా కానీ కుచ్చు అట్లాగా వచ్చిందో లేదో అనేసి చూసుకోవాలి. మనం పిన్నులు పెట్టుకున్నాం కాబట్టి కుచ్చు అనేది రాదండి, కానీ కొన్ని క్లాత్లు అనేది చాలా జారుతూ ఉంటాయి, కుచ్చు ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాంటి క్లాత్లకు అనేది ఇబ్బంది అవుతుంది. అందుకనే నేను ఈ క్లాత్ అనేది మనకు జారదు, పిన్నులు పెట్టుకోకుండా కూడా జారదు. కానీ మీకు ఇలా ఎందుకు చూపిస్తున్నా అంటే కొత్తగా కుట్టేవారికి అయితే కనుక చాలా బాగుంటుంది. వాళ్ళైతే కనుక కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఇలా పిన్నులు పెట్టుకున్నారంటే నీట్గా అనేది వస్తుంది. అందుకోసం అనేసి నేను ఇలా పిన్నులు పెట్టేసి మళ్ళీ తిప్పి చూసేసుకోండి ఎక్కడన్నా కుచ్చు వచ్చిందో ఏమో అనేసి అని నేను చెప్పాను. ఇంకా ఇక్కడ అయితే కనుక మనం డాట్స్ రావాలి. మనకు మూల ఎక్కడ వచ్చిందో ఆ మూల దగ్గర అనేది డాట్స్ పెట్టేసుకోవాలి. కుట్టు ఎంతవరకు ఉందో అంతవరకు వచ్చేటట్టు అనేది డాట్స్ అనేది నీట్గా పెట్టేసుకోవాలండి. డాట్స్ ఎంత నీట్గా ఉన్నాయంటే కనుక మనకు అంత నీట్గా అనేది మూలలు అనేది తిరుగుతుంది. మనం ఎలా కటింగ్ చేసింటామో ఇంకా సేమ్ అనేది అలాగనే అనేది వచ్చి ఉంటుందండి. ఇంకా ఇప్పుడు చూడండి, ఇదంతా అనేది ఇలాగ లాగినట్టు అన్నామంటే కనుక మనకు నీట్గా అనేది వచ్చేస్తుంది. ఇలా అనేది మనము లాగినట్టు అనేది ఇలా అనేది అనేసేయాలి. నీట్గా అనేది అయితే కనుక వచ్చేసింది చూడండి. ఇటు పక్కకు అనేది తిప్పేసామంటే ఇంకా మనకైతే కనుక నీట్గా వచ్చేసింది. ఎలా కటింగ్ చేసామో అలాగనే వచ్చేసింది. మనము పై కుట్టు కూడా వేయలేదండి. ఇంకా నీట్గా అనేది మనకైతే వచ్చేసింది. ఇది సమానంగా అనేది సర్దేసుకోవాలి. ఎక్కడే కానీ మన క్లాత్ అనేది పై క్లాత్ అనేది లోపలేకోకుండా లైనింగ్ క్లాత్ అనేది బయటికి రాకుండా
లైనింగ్ క్లాత్ బయటికి రాకుండా చూసుకుంటూ అనేది ఇదంతా అనేది సర్దుకోవాలండి నీట్గా అనేది. ఇలా నీట్గా అనేది సర్దేసిన తర్వాత ఇంకా పైన నుంచి మనం కుట్టు అనేది వేసేసుకోవాలి. మనము ఇందాక ఎలా కుట్టు వేసేసుకున్నామో అలాగనే అనేది సమానంగా కుట్టు అనేది వచ్చేటట్టుగా అనేది చూసుకొని మూలల దగ్గర అనేది పాదం పైకి పెట్టేసి ఇంకా అనేది అలాగనే అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్నటివి అండి, చిన్న చిన్నవి మనం జాగ్రత్తలు తీసేసుకున్నామంటే కనుక మనకైతే కనుక ఇలా హ్యాండ్స్ కానీ నెక్ డిజైన్లు కానీ నీట్గా అనేది వచ్చేస్తాయండి. ఇంకా చూడండి ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలాగా ఈ చివరి వరకు అనేది కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడైతే కనుక మనము లూజ్ కుట్టు అనేది పెట్టేసుకోవాలండి. లూజ్ కుట్టు అనేది పెట్టేసుకోవాలి. క్లాత్ అనేది మొత్తం నీట్గా ఉన్నది లేని చూసుకొని ఇంకా ఇప్పుడు ఇటు పక్కన నుంచి కుట్టు అనేది వేసేసుకోవాలి. మనకు లైనింగ్ క్లాత్ ఎంత ఉందో అంతనే అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ హ్యాండ్స్ మనకి ఎంత కావాలి అనేది చూసుకొని కట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మనము లైనింగ్ క్లాత్ ఎంత ఉందో అంతవరకు అనేది లూజ్ కుట్టు పెట్టేసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇంకా మనకి ఇలాగ అనేది వచ్చేటట్టుగా హ్యాండ్స్ ఎంత ఉందో అంత వచ్చేటట్టుగా అనేది చూసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత కూడా అనేది ఒకసారి అనేది తిప్పి చూసుకోవాలి, ఎక్కడన్నా కానీ కూర్చొచ్చిందా అనేసి తిప్పి చూసుకొని తర్వాత అనేది మనము ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంటుంది కదండి, ఈ క్లాత్ మొత్తాన్ని అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇంకా నేను ఇలాగ తిప్పి ఎందుకు చూసుకోమంటున్నాను అంటే కనుక చెప్పాను కదండి ఇందాక నేను కొన్ని క్లాత్లు అనేది జారుతాయి అనేసి, అందుకోసం అనేసి ఇక్కడ అనేది సమానంగా వచ్చేటట్టుగా అనేది చూసుకొని డాట్ అనేది ముందు పెట్టేసుకున్నాం కదండి, అక్కడనే మళ్ళీ డాట్ అనేది పెట్టేసుకోవాలి. ఇవి హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయిందండి. ఇలాగనే ఇంకొకటి కూడా అనేది ఇంకా మనం అయితే కనుక కుట్టేద్దాము. ఇంకొకటి కూడా అనేది నేను కుట్టేసాను చూడండి. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి అనేది ఇలా పెట్టేసుకోవాలి. లైనింగ్ ఎటువైపు ఉంటే అటువైపే రెండు వచ్చేటట్టు అనేది చూసుకోవాలండి. చూసుకొని ఇంక ఇప్పుడు అనేది కరెక్ట్గా రెండు ఉన్నాయా లేదా, ఎక్కడన్నా క్లాత్ ఎగస్ట్రా వచ్చిందా అనేది అయితే కనుక సమానంగా చూసుకోవాలండి. ఇంకా మనకు మొత్తం అయితే కనుక ఇలాగనే వచ్చేసింది. అంతా ఒకేలాగానే మనం కటింగ్ ఎలా చేసుకున్నాం అలాగనే వచ్చేసింది. ఇంకా ఒకవైపు అనేది క్రాస్ అనేది తీస్తున్నానండి. ఇంకా నేను ఫస్ట్ అయితే సంఖ క్రాస్ అనేది తీయలేదండి, ఇప్పుడైతే ఇంకా సంఖ క్రాస్ అనేది తీసేసాను. ఇంకా ఇప్పుడు అనేది మనము షోల్డర్లకు అనేది మనము జాయింట్ అనేది వేసుకోవాలండి. అంటే షోల్డర్లకు అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము హ్యాండ్స్ పెట్టేసి. ఇంకా మనము ఈ హ్యాండ్స్ అనేది షోల్డర్లకు అనేది సమానంగా పెట్టాలండి. ఎందుకు మనకు డిజైన్ వచ్చింది కదండి, ఆ డిజైన్ కరెక్ట్గా రావాలి అంటే కనుక ఇలాగ షోల్డర్లకు వీడియోలో చూపిస్తున్నట్టుగా అనేది ఇలా అనేది అయితే కనుక క్లాత్ పక్కకు జరగకుండా అనేది చూసుకుని కుట్టు అనేది వేసుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇలాగనేది కరెక్ట్గా పెట్టేసి అక్కడ నుంచి అనేది మనం కుట్టు అనేది వేసుకోవాల్సింది ఉంటుంది. ఇంకా నేను కుట్టు అయితే వేసేసానండి. ఇంకా బ్లౌజ్ కూడా మొత్తం అనేది కుట్టేసాను. ఇంకా చూడండి మనకైతే హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా ఈ బ్లౌజ్కి అయితే ఇంకా దీని మీద వచ్చిన డిజైన్ కలర్ అనేది పైపింగ్ అనేది వేసేసానండి. హ్యాండ్స్ అనేది చాలా బాగా వచ్చాయి చూడండి. నేను చెప్పాను కదండి ఇది కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైతే హ్యాండ్స్ చాలా బాగుంటాయి అనేసి. ఇంకా ఇదైతే ఇంకా ఇలా అయితే ఇంకా హ్యాండ్స్ డిజైన్ అయితే ఇంకా వచ్చేసిందండి. నాకైతే భలే అనిపించేసిందండి. ఈ డిజైన్ కూడా అనేది మనం ఎలా కటింగ్ చేసామో నీట్గా అలాగే వచ్చింది. ఎక్కడే కానీ ఏం కానీ తప్పు రాకుండా నీట్గా వచ్చేసింది. మనం కుట్టడం కూడా అనేది నీట్గా కుట్టేసామండి. ఈ డిజైన్ అనేది ఎంత బాగుందో అనిపించేసింది నాకైతే కనుక. చూడండి నాకైతే భలే నచ్చేసింది ఈ డిజైన్ అయితే కనుక, చాలా బాగా అనిపించేసింది. మీకు ఎలా నచ్చింది అనేసి, మీకు నచ్చిందా లేదా అనేసి కూడా కామెంట్ చేయండి. ఇది ఎలాంటి వాళ్ళకైనా బాగుంటుందండి, సన్నగా ఉన్న వాళ్ళకైనా లావుగా ఉన్న వాళ్ళకైనా ఏ టైప్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది, బాగా సెట్ అవుతుంది కూడా, సింపుల్గా ఉంటుంది. నాకైతే భలే నచ్చేసిందండి. ఎలా ఉంది, బాగుందా? నాకు కూడా భలే నచ్చింది.